పుష్ప 2లో కొత్తగా 2 నిమిషాలు సీన్స్ యాడ్ చేశారు కదా, అవునవును. ఎలా ఉందన్న సీన్స్? చూసాను భయ్యా, అదిరిపోయింది అంతే. నేనైతే అసలు నా లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు ఇంత ఆనందపడలా. సినిమా రెండు తమ్ముడు నేనైతే ఏం చేశాను తెలుసా, అది వాటర్ లో దూకి మళ్ళీ అల్లు అర్జున్ పైకి వస్తాడు చూడు, నేను చైర్ నుంచి కింద పడిపోయినా. చూసావు కదా, అంటే ఏంటంటే అది సినిమా మాత్రం ఇదంతా సినిమా ప్రభావం అన్నమాట. అంటే సినిమా చాలా బాగుంది, అందుకని 50 రోజులు దాటినా కూడా మళ్ళీ పెట్టారు ఈ సినిమా. 500 కోట్లు కొడతది ఇప్పుడు మళ్ళీ. ఏమో చెప్పలేము, ఒక 3,000 కూడా కొట్టచ్చేమో. ఏమో చెప్పలేము, చాలా బాగుంది, అందరు పోయి చూడమని చెప్పు. ఈ సీన్స్, కొత్త సీన్స్ ఏమైనా సినిమాకి హెల్ప్ అవుతాయి అంటారా? ఖచ్చితంగా అవుతాయి. అంటే కలెక్షన్స్ ఇంకా మాత్రము ఇది అల్లు అర్జున్ గారు వాటర్ లో పడే సీన్ మాత్రము అది హైలైట్ ఉంది. అది ఓకే, చాలా బాగుంది, వెళ్ళి చూస్తే మాత్రము మైండ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఓకే. ఆయన చీరగట్టులో కానీ లాస్ట్ సీన్, చీరగట్టులో డాన్స్, లాస్ట్ ఫైట్, ఇవన్నీ వీటన్నిటిని పోలిస్తే ఈ సీన్ మాత్రం హైలైట్. ఓకే, యాక్చువల్ గా ఫస్ట్ రో ఏంటంటే సింక్ లేదు కదా, ఎందుకు ఇక్కడ కట్ చేశారు అనుకున్నారు, ఇప్పుడు మొత్తం సింక్ అయిందా సినిమాకి? సీన్స్ అన్ని ఒక సినిమా రేంజ్ వచ్చింది, పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అంటే చూసే ఓడికి ఎక్కడ ఏ మాత్రం ఇసుగు లేకుండా, ఓరు కొట్టకుండా, అసలు ఏందబ్బా లాస్ట్ లో కాస్త ఏదో కాస్త తేడాగా ఉందని లేకుండా ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకొక అరగంట పెట్టుంటే బాగుంది ఇంకాస్త. అంటే ఇప్పుడు ఇంకా బాగుండేది అంటవా? మరి ఇప్పుడు కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది? ఏమో చెప్పలేం కదా, ఈ సినిమాకి ఇంకా నాకు తెలిసి ఇంకా దాదాపు ఈ సినిమా కూడా బాగా ఆడిస్తే, ఆ సీన్ కోసం వెళ్ళి చూడాలి. ఈ సినిమాను కూడా ఆడిస్తే చెప్పలేం కదా, రావచ్చేమో కోట్లు 1000 కోట్లు దాటేస్తుంది. ఓకే, లక్షల కోట్లు కూడా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఓకే, లక్షల కోట్లు కూడా రావచ్చు. త్వరలో 50 రోజులు అవుతుంది కదా సినిమా, పెద్ద ఫంక్షన్ చేసే. ఇప్పుడు ఫంక్షన్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఉండమ్మా రా, నువ్వు కూడా విను. అమ్మవారి చీర శారీ కట్టుకున్నారు కదా, సేమ్ శారీ కొన్నాము. ఆ గెటప్ మా తమ్ముడికి ఇక్కడేనా? గంగోరేణుకి తల్లి సాంగ్ ఇక్కడేనా? మొత్తం గెటప్ వేసుకొని మా తమ్ముడిని మేము తీసుకొని వస్తాము. ఇక్కడ డాన్స్ చేద్దామా? అంతే, ఇంకా లైవ్ పెడదాం, అందరికి లైవ్ పెడదామా? ఎందుకంటే మా తమ్ముడు సూట్ అవుతాడు, సేమ్ ఇంకా మొత్తం అన్ని తెప్పిస్తా నేనే. తమ్ముడు ఇప్పుడు మనం నువ్వు ఫేమస్ అయిపోతావు తమ్ముడు, శారీ కూడా కొనేసా నేను, అది నీకే సెట్ అవుతుంది. ఎవరు రేపు ఎక్కడికి వచ్చి పుష్ప సినిమాలో గెటప్ చేస్తా, డేట్ ఫిక్స్ ఆ శారీ పుష్ప సినిమాలో ఆ సాంగ్ ప్రాక్టీస్ చేస్తాను, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాను, డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. కాబట్టి ఈ సినిమా గెటప్ నేను చేస్తాను ఖచ్చితంగా. ఈ సినిమా 20 నిమిషాలు యాడ్ చేసిన తర్వాత ఈ సినిమా మళ్ళీ ఇంకొక 100 రోజులు ఆడుతుంది. ప్రాక్టీస్ చేస్తున్నావు మరి సాంగ్ ని? డైలీ చేస్తున్నావా? భయంకరంగా అమ్మో తెలి చూడు, అల్లో జిల్లా నన్ను చూస్తేనే అల్లో జిల్లా కూడా నన్ను చూస్తేనే అల్లో జిల్లా అంటారు అందరూ. ఇప్పుడు నేను సినిమా ఇప్పుడే చూసి వచ్చాను కాబట్టి, ఇంకా ఇప్పుడు చూసిన తర్వాత సినిమా ఉంది ఆ 20 నిమిషాలు పెట్టిన తర్వాత అబ్బా సినిమా ఎందుకు నేను చెప్పలే, రప్ప ఇంకా తగ్గేదిలే, అసలు తగ్గేదిలే. వైల్డ్ ఫైరే కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ ఇది. అసలు సినిమా ఆడుతుపోయా అబ్బా ఇప్పటికి 50 థియేటర్లు. మరి 50 రోజుల తర్వాత వాళ్ళ సినిమా టీం వాళ్ళు ఫంక్షన్ చేసే అవకాశం ఉందంటావా? చేస్తారు, ఎందుకంటే పాపం చాలా రోజుల తర్వాత వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు, పెద్ద ఫంక్షన్ చేసుకోలేదు కదా, సక్సెస్ మీటింగ్ చేసుకోలేదు కదా. 50 రోజు వాళ్ళు మంచిగా ఫంక్షన్ చేసుకుంటారు, ఎందుకంటే అల్లు అర్జున్ గారిది అక్కడ ఏం తప్పు లేదని ఆల్రెడీ నిరూపించుకున్నారు. ఇంకా ఆయన 50 రోజు 50 డేస్ ఫంక్షన్ చేసుకోవాలి. ఈ సినిమా పుష్ప 2 సినిమా 50 రోజుల ఫంక్షన్ కాదు, 100 రోజుల ఫంక్షన్ చేస్తారు, 200 రోజులు ఫంక్షన్ జరుగుతుంది, 500 రోజులు ఫంక్షన్ జరుగుతుంది, 1000 రోజులు ఫంక్షన్ జరుగుతుంది, సంవత్సర రోజులు ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వచ్చినాయి కదా, అయినా సరే ఆ సినిమాని ఎవరు టచ్ చేయలేదు. పుష్ప సినిమాని ఏ సినిమా కొట్టలేదు, ఇంకా పుష్ప లాంటి సినిమా ఇంకా రాదంతే. నాకు ఒక డౌట్, ఎవరు ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యానా లేకపోతే నాకు ఒక డౌట్, రామ్ చరణ్ ఫ్యానా లేకపోతే బాలయ్య ఫ్యానా, అల్లు అర్జున్ ఫ్యానా, ఎవరు ఫ్యాన్ అని తెలవాలా? సినిమా హీరోలు అందరు ఫ్యాన్, నువ్వు డబ్బులు పెట్టి నేనే ఫ్యాన్ అయిపోతా, లేకపోతే మీ ఊళ్ళో మా పవన్ అన్న సినిమా తీస్తే పవన్ అన్న ఫ్యాన్, రాజమౌళి ఏగలు పెడితే ఏక ఫ్యాన్, దోమ తీస్తే దోమ ఫ్యాన్, చెమ ఫ్యాన్, ఎవరు తీస్తే వాళ్ళ ఫ్యాన్. నేను తెలుగు సినిమా ఫీల్డ్ కి అభిమాని, అది తెలుగు అయినా, తమిళ అయినా, హిందీ అయినా, కన్నడ అయినా, మలయాళం, హాలీవుడ్ అయినా, బాలీవుడ్ ఏదో పర్లే, అందరికి నేను ఫ్యాన్. అందరూ దిగడ పాతావా బ్రో? అందరు ఐ మీన్
సినిమా అందరూ అదే అన్ని సినిమాలకి నేను ఫ్యాన్. నేను అందరికి అభిమాని. ఎవరిని అమ్మాయి వచ్చి సినిమా తీసిన అమ్మాయికి నేను ఫ్యాన్. అంటే ఏందంటే ఇక్కడ సినిమాలో కష్టపడి ఎవరు తీస్తే వాళ్ళకి నేను ఫ్యాన్. దీనికి అర్థం అది. ఆడి ఫ్యాన్, ఈడి ఫ్యాన్, ఈడి ఫ్యాన్, అది లేదు ప్రతి ఒక్కరు. అది లేదు బ్రో, నువ్వు కరెక్ట్ గా అది బ్రో అన్ని సినిమాలు బ్రో అందరి అది ఫ్యాన్. కాదు బ్రో, అది తప్పు. అది బ్రో అది కాదు